ఐడిటీవీ మన ఉనికి మన వాణి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐడిటీవీ. ఈ ఆధునిక యుగంలో పిల్లల పాలిట ఒక శాపంగా మారింది, దుష్టశక్తిగా మారింది. పిల్లలు బ్రతికుండగానే జీవ సమాధి అయిపోయే పరిస్థితికి తీసుకొస్తున్న ఒకే ఒక దుష్టశక్తి ఏంటిది అనుకుంటున్నారా? సెల్ ఫోను. మీరు విన్నది నిజమే. ఈ రోజుల్లో పిల్లలు సెల్ ఫోన్ లేకుండా గడపటం, సెల్ ఫోన్ లేకుండా జీవించడం అనేది అతి కష్టమైపోయింది. దానికి ఉదాహరణ ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మొన్న రీసెంట్గా ఒక గ్రామంలో తల్లిదండ్రులు బయటికి వెళ్ళినప్పుడు చిన్న పాప గడిపెట్టుకొని సెల్ ఫోన్ చూస్తూ అలాగే ఉండిపోయింది. లోపల పాప ఏమైపోయింది, ఆయన కంగారుతో డోర్లు బద్దలు కొడుతూ కూడా గట్టిగా అరుస్తున్నా కూడా చలనం లేకుండా ఆ పాప ఫోన్ చూస్తూనే ఉండిపోయింది. చివరికి ఏం చేయాలో తెలియక ఆ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఆ ఇంటికి వాల్కి ఉన్నటువంటి కిటికీని తొలగించి ఇలా ఒక చిన్న హోల్ని చేసి లోపల ఏం జరుగుతుందో అని చూస్తే సెల్ ఫోన్ చూస్తూ ఆ పిల్ల ఎడిక్షన్ అయిపోయి సెల్ ఫోన్కి తనలో తను ఎవరో కూడా మర్చిపోయింది. 3-4 ఏళ్ల పాప అంటే అంత శబ్దాలకి లేకపోతే కనుక అంత గందరగోళానికి నిజంగా రియాక్ట్ అవ్వాలి, చలనం రావాలి. కానీ ఆ పాపలో ఎటువంటి చలనం లేదు. పైగా కూడా హోల్ చేసినటువంటి తల్లిదండ్రులను చూస్తూ కూడా తన పని తను చేసుకుంటూ ఉంటుంది. సో ఈ ఒక్క ఉదాహరణ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే పిల్లలు చాలా ప్రమాదకరమైన స్థాయికి వెళ్తున్నారు. సెల్ ఫోన్స్ ముఖ్యంగా కూడా తినాలన్న సెల్ ఫోన్, ఆడుకోకుండా ఏం పని చేయాలన్నా సరే ఫోన్ ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు. కానీ పిల్లలకి ఫోన్ ఎడిక్షన్ ఎంత ప్రమాదకరమో ఈ ఉదాహరణ చెప్తోంది. పిల్లలు బ్రతికుండగానే జీవ సమాధి చేసే అంత దుష్ట శక్తిగా మారుతోందనేది ఈ ఉదాహరణ బట్టి తెలుస్తుంది. కాబట్టి ఫోన్స్ అనేవి పిల్లలకు చాలా దూరంగా ఉంచండి. నిజంగా ఫోన్స్ వాడటం వల్ల కూడా సాంకేతిక పరంగా చాలా వైద్య నిపుణులు పిల్లల మెదడు ఎదుగుదల, అలాగే మానసికంగాను స్వతహాగా ఆలోచించే శక్తి కోల్పోతున్నారు. అలాగే నరాల బలహీనత, ఫోన్ ఎక్కువగా చూడటం, కంటి సమస్యలు, మెదడుకు సమస్యలు, ఇటువంటి అనారోగ్య సమస్యలు అనేవి దాదాపు 5-6 ఏళ్లలోపు 10 ఏళ్లలోపు పిల్లలకే ఎక్కువగా వస్తున్నాయి, కేవలం ఈ ఫోన్ వల్లనే. కాబట్టి దయచేసి ఈ ఆధునిక యుగంలో ప్రపంచంలో ఫోన్ ఎంత ప్రమాదకరం, ముఖ్యంగా పిల్లలకు ఎంత ప్రమాదకరమో గుర్తించకపోతే మాత్రం వాళ్ళను బ్రతికుండగానే చంపిన వాళ్ళం అవుతాం. సో బీ కేర్ఫుల్ అండ్ ఫోన్స్కి పిల్లల్ని దూరంగా ఉంచండి.